హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో IQ Neo 10, IQ Neo 10 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ గురించి కంప్లీట్గా దీని యొక్క ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ యొక్క మొబైల్స్ మనకు చైనాలో ఈ నెల నవంబర్ 29న అఫీషియల్గా దీని యొక్క లాంచ్ అయితే ఉంది. ఈ రోజు ఈ యొక్క వీడియోలో దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీనిపైన నా యొక్క రా థాట్స్, దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో అయితే ఉండబోతుంది. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మన యొక్క వీడియోస్ని షేర్ చేస్తూ అయితే ఉండండి. ఈ యొక్క హెల్ప్ చేస్తే చాలు. ఫస్ట్గా IQ Neo 10 Pro విషయానికి వస్తే దీంట్లో స్పెసిఫిక్గా హైలైట్ అయిన విషయం Dimensity 9400 చిప్సెట్తో వస్తుందని. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 అలియాస్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి సమానమైన ప్రాసెసర్ డైమెన్సిటీలో ఏదైనా ఉందా అంటే అది Dimensity 9400 చిప్సెట్ అని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళు గేమింగ్ పైన, డిస్ప్లే పర్ఫార్మెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క చిప్సెట్ తెస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. అంతేకాక దీంతోపాటు Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ అనే ఈ యొక్క చిప్ అయితే తీసుకొస్తున్నారు. ఈ యొక్క చిప్ ఏంటో మనం బ్రీఫ్గా అయితే తెలుస్తున్నాం. మనకు జనరల్గా వివో Q1 చిప్ అనేది తీసుకొస్తూ ఉంటారు కదా, దానికి సక్సెసర్గా Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ అయితే తీసుకొస్తున్నారు. ఈ యొక్క చిప్ ముఖ్య ఉద్దేశం ఎక్కువగా పర్ఫార్మెన్స్ గేమింగ్ పైన, అలాగే డిస్ప్లే పర్ఫార్మెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ఈ యొక్క చిప్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాక స్నాప్డ్రాగన్ 8 Gen 4 అలియాస్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఏదైతే ఉందో దానికి అలాంగ్ సైడ్ పనిచేయడానికి ఈ యొక్క Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అంతేకాక రాబోయే IQ 13 మొబైల్లో కూడా ఇదే Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ తీసుకొస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే IQ Neo 10 Proలో మీకు గేమింగ్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుందని మనం దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే చూద్దాం. ఇప్పుడు నేను చూపించే అన్ని ఇమేజెస్ IQ Neo 10 Proకి సంబంధించిన ఇమేజెస్. చాలా ఫెంటాస్టిక్గా, చాలా సూపర్గా యొక్క ఇమేజెస్ అయితే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ డిస్ప్లే కావచ్చు, అంటే గ్లాస్ కావచ్చు, తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ యొక్క డిస్ప్లే కావచ్చు. ఓవరాల్గా డిజైన్ మాత్రం చాలా ఫెంటాస్టిక్గా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క మోడల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ యొక్క సిరీస్లో IQ Neo 10 అండ్ IQ Neo 10 Pro ఈ యొక్క రెండు మోడల్స్తోనే ఈ యొక్క లాంచింగ్ అనేది మనకు జరుగుతూ అయితే ఉంది. అండ్ దీంట్లో కలర్స్ విషయానికి వస్తే ర్యాలీ ఆరెంజ్, షాడో బ్లాక్ అండ్ షైనింగ్ వైట్ అనే ఈ యొక్క 3 కలర్స్లో మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. నాకైతే ఆరెంజ్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకసారి కంప్లీట్గా IQ Neo 10 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు 1.5K ధర వచ్చిన 144 హెర్ట్జ్తో OLED డిస్ప్లేతో మొబైల్ అయితే రాబోతుంది. అయితే దీని యొక్క థిక్నెస్ విషయానికి వస్తే 7.9 mm మొబైల్ థిక్నెస్, 199 grams మొబైల్ వెయిట్. గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ ఫ్రేమ్తో మొబైల్ అయితే వస్తుంది. మిడిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది. Dimensity 9400 చిప్సెట్తో, Origin OS విత్ Android 15 అవుట్ ఆఫ్ బాక్స్తో, LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీంట్లో 6000 లేదా 6100 mAh బ్యాటరీతో విత్ 120 watts వాచింగ్ సపోర్ట్తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50+16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50+16 కాదు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. మిగతా కెమెరాస్ ఏవి అనేది రివీల్ అయితే కాలేదు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ అనేది వీళ్ళైతే తీసుకుని రావడం జరిగింది. హవెవర్ కెమెరా విషయంలో మెయిన్ కెమెరా అద్భుతమైన సెన్సార్తో అయితే తీసుకొస్తారు, ఇందులో నాది గ్యారంటీ. కాకపోతే ఫ్రంట్ సైడ్ ఇదే 16 మెగాపిక్సెల్లో ఎన్ని రోజులు యూజ్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. నెక్స్ట్ X యాక్సిస్ హ్యాప్టిక్ మోటారు, అలాగే డ్యువల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో యొక్క మొబైల్ అయితే రాబోతుంది. ఓవరాల్గా మనకు స్పెసిఫికేషన్స్ అన్నీ అదిరిపోయినాయి. కాకపోతే డిస్ప్లే కూడా మనకు రివీల్ చేసింటే బాగా ఉండేది. నాకు తెలిసినంత వరకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 900 సిరీస్లో ఈ యొక్క సెన్సార్ అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఏమీ తెలియదు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్స్. మరి ప్రైస్ ఎంత పెడతారనేది ఇప్పుడు తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క మొబైల్ ప్రైస్ అరౌండ్ 35,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో IQ Neo 10 Pro మొబైల్ కొనాలనిపిస్తే 35,000 మీ యొక్క చేతిలో పెట్టుకోవడం అయితే మంచిది. ఇప్పుడు IQ Neo 10 గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క స్పెసిఫికేషన్ చూడకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఈ యొక్క ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్తో, Android 15 అవుట్ ఆఫ్ బాక్స్, 6.78 ఇంచ్ తో వచ్చిన ఫ్లాట్ OLED 80 LTPO 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే వస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే మీకు ఆప్టికల్ లైక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో IR బ్లాస్టర్తో మొబైల్ అయితే వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ ప్లస్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సేమ్ లైక్ Neo 10 Pro.
బ్యాక్ సైడ్ 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా అద్భుతాలు ఏమంటే ఈ యొక్క ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనేది ఒక 1 year ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్, ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయితే చాలా బాగా ఉంటాయి. దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ డైమెన్సిటీ 9400 అక్క స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నా యొక్క రా థాట్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు గేమింగ్కి మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. అంతేకాక మీరు ఎడిటింగ్ కైన్ మాస్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ యాప్ అయినా తీసుకోండి, ఎడిటింగ్కి ఈ యొక్క మొబైల్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. 4Kలో కూడా మీరు కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఇందులో నాది గ్యారంటీ. ఇంకా కెమెరా విషయంకి వస్తే ఐక్యూ గురించి తెలిసిందే కదా, కెమెరా బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు డ్యూయల్ కెమెరా మాత్రమే ఇచ్చారు. ఇప్పుడున్న జనరేషన్లో ట్రిపుల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే నడుస్తుంది. కాకపోతే మీరు 108 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేద్దండి. మనకు ఎక్కువ మెగాపిక్సెల్స్ అనే మ్యాటర్ కాదు, దానికి ఇచ్చిన సెన్సార్స్ అనేవి ఎప్పటికైనా మ్యాటర్ చేస్తాయి. ఈ యొక్క విషయం బాగా అయితే గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే అరౌండ్ మీకు 30,000 లేకపోతే అంతకంటే తక్కువ 28,000 దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఎనీహౌ ఇది మనకు లాంచ్ ఎంతో దూరంలో లేదు కాబట్టి అతి తొందరగా మనకి ఇండియాలో కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇప్పటికైతే ఈ నెల November 29th చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. అక్కడ లాంచ్ చేసిన మరుక్షణం మనకి ఇండియాలో ఈ యొక్క 2 మొబైల్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మీరు గేమింగ్ ఓరియంటెడ్ యూజర్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్ కోసం అయితే ఎదురు చూడండి. మీకు ఈసారి బ్యాటరీ లైఫ్ కూడా చాలా అయితే పెంచారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మొబైల్ 6000 mAh బ్యాటరీతో ప్రతి ఒక్క ఫ్యూచర్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా చూసుకుంటే iQOO Neo 10 సిరీస్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటి నుంచి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.